అభివృద్ధికి కేర్ ఆఫ్ గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్లోని బీకేగూడలో గల సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దుబే, జనరల్ సెక్రటరీ జై కృష్ణదేవ్ గౌడ్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు పైబడిన 34 మంది, 70 సంవత్సరాలు పైబడిన 32 మంది, అత్యవసర సేవలు అందించిన వారికి 8 మందికి సీనియర్ సిటిజన్స్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాలతో ఘనంగా సన్మానించి మెమోంటోస్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వయసును సైతం లెక్క పెట్టకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. 2014లో తాను సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీనియర్ సిటిజన్ కౌన్సిల్కు సౌకర్యార్థం కార్యాలయం నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో సమాజానికి సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో ఒక కమిటీగా ఏర్పడి సేవా కార్యక్రమం నిర్వహించడంతో ఎంతో సంతోషకర విషయమని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ చేపట్టే కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నానని, ఇక ముందు కూడా ఉంటాయని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని అన్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రిగా చేసిన మర్రి చెన్నారెడ్డి హయాంలో కూడా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు జరగలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జార్జ్ సురేందర్, మాజీ కార్పొరేటర్ నామాన శేష్ కుమారి, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దుబే, జనరల్ సెక్రటరీ జయ కృష్ణదేవ్ గౌడ్, పాదసారథి మాణిక్రావు పటేల్, అనంతరెడ్డి, డి బాలరాజ్ యాదవ్, జయశ్రీ సాయి, డి సురేందర్ నాయి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కుతుర్ నరసింహ, శ్రీలక్ష్మి, బల్వేందర్ సింగ్, పప్పు యాదవ్, జమీర్ బేగ్, పురుషోత్తం, భార్గవచారి, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు పెద్దలు దుబే గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు జాజుల సురేందర్ గారు, గౌరవ పెద్దలు బాలరెడ్డి గారికి, శేష్ కుమార్ గారు, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ కార్యదర్శి కృష్ణదేవ్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు పార్థసారథి గారు, సహదేవ్ గౌడ్ గారికి, మాణిక్రావు గారు, పెద్దలు సాయి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధిరథ మహారాజులు పెద్దలందరికీ, మా యువ మిత్రులకు, మా నాయకులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. పెద్దల్ని గౌరవించుకోవాలి, వారిని సన్మానించుకోవాలనేటువంటి సంకల్పం కావడం శుభపరిణామం. మీకందరికీ తెలుసు, ఈరోజు సమాజంలో జననం మరణం అనేది సర్వసాధారణం. కానీ ఈ వయసులో ఏదైతే మీరు సేవ చేస్తున్నారో ఆ సేవకు వెలగలు కట్టలేనటువంటి సేవ. ఈరోజు సమాజం పట్ల మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు మీరు ఇచ్చేసి సార్ సార్ మాణిక్రావు పాటిల్ గారిని సార్లతో పొడివాతో మొమెంటోతో సత్కరిస్తున్నారు.
జరు బాగా మేడం సార్ ఒకసారి My dear senior citizens, సూపర్ సీనియర్ సిటిజన్స్ ఇవాళ ఫెస్టివల్ మేము జరుపుకుంటున్నాను ఇక్కడ మా సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఎస్ఆర్ నగర్లో 80 పై దాటిన వాళ్ళు 34 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఆ తర్వాత 70 దాటిన వాళ్ళు 32 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరందరికీ కూడా సన్మానము మన ఎక్స్ మినిస్టర్ తర్వాత మన ఎమ్మెల్యే గారైన శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా అందరికీ సారు ఒక్కొక్కరిని పిలిచి సన్మానం చేశారు. అంతేకాకుండా మరి మనకు ఎప్పుడు మనకు హెల్ప్గా చేసే మన ఎన్ శేషకుమారి గారు బాలరెడ్డి అన్న గారు కూడా మన దగ్గర ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ ఆయన వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ కార్యక్రమం ఇంతగా ఘనంగా జరగడానికి మన ఎమ్మెల్యే గారు ఆ తర్వాత శేషకుమారి గారు మన బాలరెడ్డి అన్న గారు వచ్చేయడం చాలా అదే కాకుండా మా కౌన్సిల్ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ గారు, మాణిక్రావు, ఈసీ మెంబర్స్, ఆ తర్వాత మాణిక్రావు పాటిల్ గారు మా అడ్వైజర్స్, ఆ తర్వాత మా ఇంకో అడ్వైజర్గా ఎన్ రాములు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమానికి మాకు ఇంత జయప్రదం చేయడానికి వీళ్ళందరి సహకారాలు. అంతేకాకుండా ప్రతి మెంబర్ కూడా ఇక్కడికి వచ్చి సన్మానం తీసుకున్నారు. ఈ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలని తెలుపుకుంటున్నాను. మరి ఈ విధంగా ఇంకా ముందు కూడా కొత్త కార్యక్రమాలు కూడా మేము తీసుకురావడానికి అవి చేస్తున్నాము. మీ సహకారాలు ఈ విధంగానే మాకు అందించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.